జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి నాన్న పంతులు గారిని ఎందుకు పిలిపించావు? నేను కదమ్మా, సూర్య పిలిపించింది. ఏం లేదు వదినా, ఆయన ఈ కేసు నుండి బయటపడి క్షేమంగా ఇంటికొస్తే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తానని మొక్కుకున్నాను. ఈరోజు ఆ వ్రతం జరిపిద్దామని పంతులు గారిని రమ్మని చెప్పాను. ఈ రోజా? ఏమక్క, ఈరోజు మంచి రోజు కాదా? కాదురా, ఇవాళ ఇంట్లో పార్టీ అనుకున్నాం. పార్టీయా? దేనికి పార్టీ? వీడు జైల్లో ఉండగా నా బర్త్డే వచ్చింది కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ బర్త్డే పార్టీ అంటుంటే. తమ్ముడు జైల్లో ఉంటే అక్క పార్టీ చేసుకుంటే బాగోదు కదా. తమ్ముడు రిలీజ్ అయి వచ్చిన తర్వాత పార్టీ చేసుకుందామని అక్క మాటిచ్చింది. ఇస్తే ఇచ్చిందిలే అమ్మా, పార్టీది ఏముంది, ఎప్పుడైనా ఇవ్వచ్చు. వ్రతం ముఖ్యం కదా. నేనిచ్చిన మాట కంటే ఆవిడ మొక్కు ముఖ్యమా? పార్టీ విషయంలో అటు ఇటు అయినా పర్వాలేదు. దేవుడి విషయంలో తేడా వస్తే దేవుడికి కోపం వస్తుంది. సత్యనారాయణ స్వామి అంటే సత్యం గల దేవుడు. అమ్మ అనుకున్నట్టు ఈరోజు వ్రతం చేసుకుందాం, రేపు పార్టీ చేసుకుందాం. ఏ వ్రతమే రేపు చేసుకోవచ్చుగా? పంతులు గారిని పిలిపించేశాం కదా వదినా. మేం కూడా ఫ్రెండ్స్ని పిలిచేసుకుంటున్నాం వదినా. ఏం చేయాలి? నోరు ముయ్యాలి. మూస్తాం. ముయ్యకేం చేస్తాం? పెత్రం అంతా ఈవిడిగా చేతుల్లో పెట్టావు. ఈవిడ ఆడిందే ఆట, పాడిందే పాట. అది కాదు వదినా. ఇదిగో, నువ్వు సన్నాయి నొక్కులు నొక్కడం కాదు. మా మాటకి నలుగురిలో విలువ ఉండాలి అంటే మేము ఇటు పక్కన పార్టీ చేసుకుంటాం, నువ్వు అటు పక్కన వ్రతం చేసుకో. లేదంటే నువ్వు అధికారం చేతిలో ఉందని మా మీద పెత్తనం చలాయించినట్టే. బుద్ధుందా మీకు? ఒక పక్క వ్రతం చేసుకుంటుంటే మరో పక్క పార్టీ చేసుకుంటారా? కావాలని సూర్యతో వాదిస్తున్నట్టుంది. వదినా, మీ మాట పోకుండా వ్రతం ఆగకుండా ఒక పని చేద్దాం. మీరు పిలిచిన ఫ్రెండ్స్ని వచ్చేయమని చెప్పండి. వాళ్ళు కూడా వ్రతంలో కూర్చుంటారు. తర్వాత అందరితో పాటు భోజనం చేసి బయలుదేరతారు. ఇదేదో బాగుందక్క. నీకు బాగుందేమో, మాకు బాగోలేదు. ఎవ్వరు ఏమనుకున్నా సరే ఆవిడికి మొక్క ఎంత ముఖ్యమో నేనిచ్చిన మాట కూడా అంతే ముఖ్యం. పార్టీ జరుగుతుంది అంతే. పదండి. ఏంటమ్మా వీళ్ళు? ఇదేం కొత్త కాదు కదా మావయ్య. ఈ ఇంటి పెత్తనం నాకు అప్పగించటం వాళ్ళకిష్టం లేదు. కాబట్టి నేను ఏం చేయాలనుకున్నా ఏదోలా అడ్డుపడుతూనే ఉంటారు. వాళ్ళ సంగతి వదిలేండి మావయ్య. పంతులు గారు, అమ్మా, వ్రతానికి ఏమేం కావాలో అన్ని లిస్ట్ చెప్పండి, ఆయన తీసుకుని వస్తారు. అలాగే అమ్మా. రండి పంతులు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.